హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ మోహిని ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో నేనైతే తులసి మొక్కని ఇలా చిన్న కుండీలు అయితే పెట్టుకున్నా అండి. ఈరోజు ఏకాదశి కాబట్టి పిండి దీపం పెడదామని చెప్పి కొంచెం బియ్యం పిండిలో బెల్లం పౌడర్ని అయితే వేసి పచ్చిపాలేనండి వాడకముందే ఇలా పిండిలో అయితే వేసి కలిపాయండి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసి ఒక కవర్లో అయితే వేస్తా అండి. కొంచెం ఎక్కువైన తర్వాత మొక్కల్లో వేయడానికి. ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని అంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా పూలను అయితే పెట్టేసి, అలాగే ఈరోజైతే శంకుచక్ర దీపాలు, అలాగే ప్రతి ఏకాదశికి ఆ పిండి దీపం అయితే ఖచ్చితంగా పెడతా అండి వీలైనంత వరకు. చూశారు కదా పిండి దీపం ఎంత చక్కగా వచ్చిందో, ఎక్కడ క్రాకులు లేకుండా. సో ఇలా ఏకాదశులకి, అలాగే చాలామంది శనివారం కూడా పెడతారండి. ఇలా పిండి దీపం పెట్టుకుంటే చాలా మంచిదంటండి. మనం ఏవైనా మనసులో ఏమైనా కోరికలు ఉన్నా కూడా తీరుతాయని చెప్తారు. సో నేనైతే శంకుచక్ర దీపాలు అలాగే పిండి దీపం అయితే పెట్టుకుని ఈరోజు నా పూజను అయితే ఇలా చేసుకున్నా అండి. సో నా పూజ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో మరొకసారి అందరికీ మోహిని ఏకాదశి శుభాకాంక్షలు.